ఆ, ఇక మమతా బెనర్జీ కారు పైట రాళ్ల దాడి జరిగిందట. బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కారుపై ఉత్తర 24 పరగణాల జిల్లా హలిషహర్లో రాళ్ళు, చెప్పులు, వాటర్ బాటిల్స్తో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిరట. తన పర్యటనలో తన పర్యటన గురించి ముందుగా చెప్పినప్పటికీ పోలీసులకు భద్రతా ఏర్పాట్లు చేయలేదని మమత ఆరోపించారు. చూసుకోరు, ఇది పశ్చిమ బెంగాల్. ఇగో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటూ మమతా బెనర్జీ ఏ పాపాలు చేసిందో అదే పాపాలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఆ మమతా బెనర్జీ ఆమె సీఎంగా దిగిపోయింది, ఆమె పార్టీ ఓడిపోయింది. ఆ ఉన్నోళ్ళంతా పోయి బీజేపీకి మద్దతు ఇస్తారు ఎంపీలు. ఆ ఎమ్మెల్యే కూడా అక్క ఓడిపోయింది లాస్ట్కి. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎమ్మెల్యే ఓడిపోయాడు. తర్వాత మమతా బెనర్జీ కూడా ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది. ఇంకా డైరెక్ట్ సీఎం ఎంత పక్కన పెట్టింది. సో దానివల్ల మరి అక్క కట ఏదో పర్యటన పెట్టుకుందంట. ఆ పర్యటన పెట్టుకుంటే ఆమె పైన రాళ్ళ దాడి చేసినట్ట. మా నవీన్ పటేల్ రాసినట్టు ఈ వార్త. చూద్దాం ఆయన ఎవరో రాశారు. ఎవరెవరికి మమతక్క మీద అంతులేని ప్రేమ ఉందో చూద్దాం. నాకు తెలిసి అయితే మా గురువు రాసినట్టే కనిపించింది. మా గురువు రాస్తాడు కదా. ఇగో దీనిపై దాడి జరిగిందంటున్నా. కాన్వాయ్పై బండరాలు పెట్టడా. ఓ సారు, రేపో మాపై నీకే చేస్తారు రాదు. రేపు నల్లగొండకు, ఖమ్మంకు, వరంగల్కు గిర్ర గిర్ర తిరుగుతున్నావు కదా. ఇప్పుడు ఆ గిర్ర గిర్ర తిరుగుతాడు రాయి మన కార్ టైర్ల కింద రాళ్ళు పెట్టగల జాగ్రత్త. ఎందుకంటే నీ మీద అంత తీట మీద జనాలు నిరుద్యోగులు మరి ఇంకెక్కువ ఉన్నారా. సో ఏదేమైనా మమతా బెనర్జీ గారు ఇక అక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రజల నుంచి వస్తున్న నిరసన, లేదంటే బీజేపీ వాళ్ళు చేపిస్తున్న నిరసన, లేదు ఎన్నిసార్లు కూడా గుండాలు లంగో దొంగ ఉంటే వాడేమన్నా దాడి చేసిన కానీ అక్క పైన అటాక్ చేసి కారు అద్దాలు అలగొచ్చిన వీడియోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. కారు మీదకి అయితే రాళ్ళు రువ్విరు. మరి బుల్లెట్ ప్రూఫ్ కారు కావచ్చు నాకు తెలిసి. బుల్లెట్ ప్రూఫ్ పట్టుంది. అక్క అయితే సేఫే ఉంది. ఇక మరి మాజీ సీఎం ఉంది. మరి అక్క మూడు తేపలు సీఎం అయింది అనుకుంటా. అక్కడ 4వ తేప యాట్రిక్ పోయిందా, మరి యాట్రిక్ వచ్చిన తెలియదు. సో ఏదేమైనా మమతా బెనర్జీ గారు ఈ దేశ రాజకీయాలు ఒక సంచలనం. ఆమె మొత్తం గెలిచిందల్లా దొంగ ఓటుతో గెలిచిందని ఏనాటి నుంచో ఆమె అపవాదం ఉంది. మరి అది నిజంగా అబద్ధాన్ని మన సర్వ ఓట్లు తొలగించినప్పుడు ఆమె గాయగా చేసింది. రోహింగ్యాలను తీసుకొచ్చుకొని బంగ్లాదేశ్ నుంచి ఆడికెళ్ళి తెచ్చుకొని గెలిచిందని ఆ పుట్టలు తెట్టలుగా రైళ్లల్లో పారిపోయే జనాలు చూస్తే అర్థమవుతారు. సో మా అక్క గట వ్యతిరేకత కనిపిస్తుంటారు ప్రజలల్లో.